వన్స్ ఒకసారి జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకోద్దమ్మా. జాబ్ వస్తే లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్కడే. అక్కడ నుంచి కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి, మీకు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచే నెక్స్ట్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. పొరపాటున మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ లోకి వెళ్ళినా, ఇంట్రెస్ట్ లేని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ఇంకా తర్వాత లైక్ మొత్తం ఇంట్రెస్ట్ లేకనే అయిపోతుంది 4 years బీటెక్. సో మీరు బ్రాంచ్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్త. నెక్స్ట్ దానికి కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అండ్ ఆల్సో అసలు నీకు ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయా లేదా, ఇలా చెక్ చేసుకోండి అమ్మా. చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ కెరియర్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఫర్దర్ ఫ్యూచర్ స్టడీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ సెలెక్టింగ్ ద బ్రాంచ్, బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ సెలెక్టింగ్. ఓకే, అండ్ ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అంటే, మనం బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నీకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, అండ్ ఫ్యూచర్ అంటే మీరు ఇప్పుడు ఒక బ్రాంచ్ తీసుకుంటే నెక్స్ట్ 4 years తర్వాత ఆ బ్రాంచ్ బాగుంటుందా లేదా, నిలబడుతుందా లేదా ఆ బ్రాంచ్ కి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది అండ్ దానికి రిలేటెడ్ జాబ్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఆ బ్రాంచ్ కి ఒకవేళ మీకు ఫర్దర్ హైయర్ స్టడీస్ చేయాలనుకున్నా, ఆ బ్రాంచ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ తీసుకున్నారు, ఆ ఒక సబ్జెక్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయాలన్నా దానికి ఫ్యూచర్ ఉందా లేదా, మెయిన్ గా మన ఇండియాలో ఉందా లేదా అదొకటి ప్రాపర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా ఆ జాబ్ లో, అంటే 24 గంటలు మనం వర్క్ చేస్తూ ఉండలేము కదా. సో పీస్ఫుల్ గా ఉంటాయా లేదా ఆ జాబ్స్ అనేది వెరిఫై చేసుకోండి. ఈ రోల్స్ అన్ని వెరిఫై చేసుకోండి అమ్మా బిఫోర్ జాయినింగ్ ఎనీ బ్రాంచ్. ఏ బ్రాంచ్ తీసుకునే ముందన దానికి ఫ్యూచర్ లో స్కోప్ ఎలా ఉంది, నీకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉంటది, అండ్ ఒకవేళ ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటే ఎలా ఉన్నాయి, ఇవన్నీ వెరిఫై చేసుకొని తీసుకోండి. సో ఇప్పుడు మన పాపులర్ మెయిన్ గా బీటెక్ లో బ్రాంచెస్ చూసుకుంటే ఫస్ట్ సిఎస్సి, అండ్ సిఎస్సి లోనే మనకి సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ నెక్స్ట్ ఐటీ. ఇవి మనకి మేజర్ బ్రాంచెస్. అండ్ ఆల్సో వీటిలో కూడా ఫస్ట్ దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఆల్సో ఫస్ట్ యూ కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు దిస్ డోంట్ గో ఫర్ మెకానికల్ అండ్ సివిల్. ఎవరు మెకానికల్ సివిల్ తీసుకోవాలో కూడా చెప్తాను, బట్ 99% డోంట్ గో ఫర్ మెకానికల్ అండ్ సివిల్. ఈవెన్ యూ కెన్ గో ఫర్ ట్రిపుల్ ఐటీ స్పెషలైజేషన్స్ ఏవైనా పర్లేమ్మా, మెకానికల్ సివిల్ వద్దు. ఎందుకు వద్దో చెప్తా ఫర్దర్. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మనము కంప్యూటర్ సైన్స్ లో ఫస్ట్ మెయిన్ గా దేని మీద మనకి ఫోకస్ ఉంటది, సాఫ్ట్వేర్ మీద, అల్గారిథమ్స్ మీద, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద, వెబ్ యాప్ డెవలప్మెంట్స్ మీద మనకి మెయిన్ గా సిఎస్సి బ్రాంచ్ ఉంటది. అండ్ ఫ్యూచర్ లో జాబ్స్ చాలా మందికి ఐడియా ఉంటది, మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ గానీ, డేటా సైంటిస్ట్ గానీ, సిస్టమ్ అనలిస్ట్ గానీ ఈ జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకొకటి మెయిన్ గా సిఎస్సి గురించి చెప్తున్నాను. సిఎస్సి ఎవరు తీసుకోవాలంటే ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ తో నేర్చుకొని ఉంటే గో ఫర్ సిఎస్సి. అంతే తప్ప చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ బై హార్ట్ చేస్తూ ఉంటామంటే సిఎస్సికి వెళ్ళొద్దమ్మా. ఎందుకంటే ఇందులో మీకు ఉండేది సగం కోడింగే. కోడింగ్ కి బేస్, కోడింగ్ కి ఆరిజిన్ మ్యాథమెటిక్సే. మ్యాథమెటిక్స్ లో లాజిక్స్ అర్థమైతేనే కోడింగ్ లో లాజిక్స్ అర్థమైతాయి మీకు. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్ లో లాజిక్ మార్క్స్ రావడం వేరు, లాజిక్స్ అర్థం అవడం వేరు. నాకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు లాజిక్స్ అర్థమవుతాయి అంటే గో ఫర్ సిఎస్సి. లేదా ఫస్ట్ నుంచే మ్యాథ్స్ రాదు అంటే బెటర్ డోంట్ ప్రిఫర్ సిఎస్సి. అందరు తీసుకుంటున్నారు కదా అనేసి మనం కూడా తీసుకోవాలని రూల్ లేదు. ఓకేనా, సో ఇప్పుడు దీనికి ప్రోస్ ఏంటి అంటే హై డిమాండ్, గ్లోబల్ ఆపర్చునిటీస్. మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి పోయినా దాని మీద ఆపర్చునిటీస్ ఉంటాయి. రిమోట్ వర్క్, ఓకేనా, ఇంట్లో కూర్చొని కూడా మనం పని చేసుకోవచ్చు. కాన్స్ ఏంటి అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి అమ్మా, సిఎస్సి తీసుకుంటే ఓకే యూ కెన్ గో ఫర్ సాఫ్ట్వేర్, బట్ వన్స్ యూ ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ థింగ్, ఎవ్రీ 2-3 years కి మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అంటే అట్లీస్ట్ ఎవ్రీ 2-3 years కానీ, ఎవ్రీ 4-5 years కి కానీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఉండాలి. ఆల్వేస్ ఇది కంటిన్యూస్ గా మీ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉండాలి. వెన్ యూఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, వెన్ యూఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, ఆ టైంలో కూడా కొత్తవి నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అంతే తప్ప వన్స్ ఒకసారి జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకోద్దమ్మా. జాబ్ వస్తే లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్కడే. అక్కడ నుంచి కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి, మీకు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. మెయిన్ గా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో రీసెంట్ డేస్ వీఆర్ హ్యావింగ్ హై కాంపిటీషన్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా. నీడ్స్ కంటిన్యూస్ స్కిల్ అప్డేట్స్ అనేవి కంటిన్యూస్ గా మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. ఈ యొక్క అపోహలు అయితే ఉండొద్దు, బీటెక్ ఫైనల్ ఇయర్ లో ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అయిపోతుంది అని. అక్కడే మీకు స్టార్ట్ అవుతుంది లైఫ్. ఆ తర్వాత నుంచి మీరు ఇంకా ప్రతి ఒక్క 2 years కి కొత్త టెక్నాలజీ వస్తుంది, నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ దట్ అప్గ్రేడేషన్, ఆ అప్గ్రేడ్ కి మీరు రెడీగా ఉంటే దెన్ హ్యాపీలీ యూ కెన్ టేక్ సిఎస్సి. ఓకేనా, నెక్స్ట్ ఈసీఈ మనకి మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తుంది, ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. అండ్ దీని మీద జాబ్ రోల్స్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్, టెలికామ్ ఇంజనీర్, విఎల్ఎస్ఐ డిజైనర్.
మెయిన్ దీనికి ప్రోస్ ఏంటి అంటే ఈసీఈకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి, రైట్? యా, అందరూ చెప్పేదే మనకి హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అంటే కోర్ ఈసీఈ సైడ్ వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్? అండ్ కాన్స్ ఏంటి అంటే దీనికి కొన్ని జాబ్స్ కి, కొన్ని కోర్ జాబ్స్ కి, సాఫ్ట్వేర్ అయితే బీటెక్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అమ్మా, లేదు కోర్ జాబ్స్ కి వెళ్ళాలి అనుకుంటే మేబీ యూ నీడ్ ఎంటెక్, గేట్ మంచి ర్యాంక్ అన్నా ఉండాలి, ఎంటెక్ అన్నా ఉండాలి. హైయర్ స్టడీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కోర్ జాబ్, ఇది ఒక్కటే. అండ్ ఈవెన్ దీనికి కూడా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది మనకి. సిఎస్సి, ఈసీఈ చాలా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటాయమ్మా. ఎవ్రీ ఇయర్ చాలా లక్షల్లో గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు ఈ రెండిట్లో. మరి ఆ లక్షల్లోంచి మనం బయటికి రావాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా స్కిల్. జనాన్ని పక్కనతో కంపేర్ చేసుకుంటే నీకు కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ ఉండాలి, ఎక్స్ట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్స్ట్రా వర్కింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే నీ పక్కనోడు కాకుండా నీకు వస్తుంది జాబ్, రైట్? నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇందాక మెకానికల్ సివిల్ ఎందుకు వద్దన్నాను అంటే ఫస్ట్ థింగ్ కోర్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా మెకానికల్ కి గానీ సివిల్ కి గానీ. మీకు గనక మెషిన్స్, డిజైనింగ్, మ్యానుఫాక్చరింగ్ దీని మీద బాగా 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 ఇంట్రెస్ట్ ఉంటే టేక్ మెకానికల్. బాగా ఇంట్రెస్ట్ ఉంది అంతే తప్ప నాకు ఈ కాలేజ్ లో ఏదో ర్యాండమ్ గా మెకానికల్ వచ్చేసింది మెకానికల్ తీసుకుంటాను తీసుకోవద్దు. చాలా కాలేజెస్ లో మెకానికల్ కి ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి. ఈవెన్ మెకానికల్ అండ్ సివిల్ ఆల్సో చాలా కాలేజెస్ లో ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయమ్మా. అండ్ కోర్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. నేను కాదని చెప్పను, మెకానికల్ చేసిన వాళ్ళందరూ ఖాళీ ఉంటారేం చెప్పను. నీకు టాలెంట్ ఉంటే ఏ గ్రూప్ తీసుకున్నా జాబ్ వస్తుంది, 100% వస్తుంది నీకు జాబ్. కాకపోతే కోర్ జాబ్ కి వెళ్ళాలనుకుంటే దీని మీద కోర్ లో కొన్ని తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. ఇది ఒక్కటే ఫ్లా విత్ మెకానికల్ అండ్ ఈవెన్ విత్ సివిల్ ఆల్సో. బట్ తక్కువ ఉంటాయి, జీరో ఏం కాదు. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ టాలెంట్ మేబీ యు ఆర్ ద వన్. మేబీ ఆ జాబ్ వచ్చేది మీకే అయి ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దీనికి కానీ సివిల్ కి కానీ వెళ్ళండి, లేదంటే వెళ్ళొద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నా ఇక్కడ, సరే కౌన్సిలింగ్ లో బై మిస్టేక్ పెట్టేశారు, మెకానికల్ గానీ సివిల్ గానీ వచ్చింది. బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి అమ్మా ఒకవేళ కనుక మీకు సాఫ్ట్వేర్ లో ఇంట్రెస్ట్ ఉండి బై ఛాన్స్ ఈ కాలేజెస్ అంటే కొంతమందికి ఎలా అవుతుంది అంటే టాప్ కాలేజెస్ లో రావాలి అనేసి అన్ని బ్రాంచెస్ పెడతారు. ఏదైనా టాప్ 1, టాప్ 2 కాలేజ్ లో మెకానికల్, సివిల్ వచ్చింది. మరి అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఎల్స్ కుదిరితే 100% బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి బయట కోర్సెస్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్సెస్, స్టార్ట్ లెర్నింగ్ లాంగ్వేజెస్, స్టార్ట్ లెర్నింగ్ డేటా సైన్స్, ఇవన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి అమ్మా. కోర్సెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి, గెట్ సర్టిఫికేషన్. సో దట్ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి మీ కోర్ తో పాటు సాఫ్ట్వేర్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. సో దట్ యూ కెన్ గెట్ జాబ్ వెరీ ఈజీలీ. జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి. ఒకవేళ మరి మ్యామ్ మెకానికల్ సివిల్ వచ్చిందంటే ఏం చేయాలంటే ఇది మీకు ప్లాన్ బి, ఓకేనా? సేమ్ విత్ సివిల్ ఆల్సో. If you are having interest in these fields, then only take civil. ఓకేనా? మనకి ఓకే గ్రోత్ ఉంటది, బానే ఉంటది కాదని, కాకపోతే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. అదొక్కటే అమ్మ మెయిన్. మెకానికల్ కి గానీ సివిల్ కి గానీ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అండ్ ఇనిషియల్ పే చాలా తక్కువ ఉంటది మెకానికల్ కి సివిల్ కి. అందుకే చెప్తున్నా, ఒకవేళ బై ఛాన్స్ ఈ 2 గ్రూప్స్ వస్తే బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే కోర్సెస్ తీసుకోవడం స్టార్ట్ చేయండి ప్యారలల్ గా. బయట ఆఫ్లైన్ కి వెళ్ళినా సరే, ఆన్లైన్ లో కోర్సెస్ నేర్చుకున్నా సరే, లేదా కాలేజెస్ లో ఎక్స్ట్రా కోర్సెస్ చెప్తున్నా నేర్చుకున్నా సరే, నేర్చుకొని బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు మస్తు సర్టిఫికెట్లు మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్లేస్మెంట్స్ టైంలో. నెక్స్ట్ ట్రిపుల్ కి మెయిన్ గా చెప్తున్నా, ఎయిదర్ మీకు ఈ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఆర్ ఎల్స్ ఈసీకి గానీ ట్రిపుల్ కి గానీ గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మనకి. మెయిన్ గా ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ ఫీల్డ్స్ లేదా హయ్యర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ట్రిపుల్ తీసుకోండి. ట్రిపుల్ కూడా వన్ ఆఫ్ ది గుడ్ బ్రాంచ్ అమ్మా మనకి. ఓకేనా? ప్రైవేట్ లో తక్కువ జాబ్స్ ఉంటాయి కానీ గవర్నమెంట్ సెక్టార్ లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఒకవేళ హైయర్ స్టడీస్ చేద్దాం అనుకున్నా, ఎంటెక్ చేద్దాం అనుకున్నా, ఫర్దర్ ఏమైనా చదవాలనుకున్నా ట్రిపుల్ లో ఈ కోర్ కాన్సెప్ట్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దిస్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకేనా? అండ్ ఖచ్చితంగా గేట్ గానీ మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉన్న వన్ ఆఫ్ ది గ్రూప్ ట్రిపుల్ మీకు. ఓకే, నెక్స్ట్ ఐటీ. సేమ్ ఐటీ కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, నెట్వర్క్స్, సైబర్ సెక్యూరిటీ మీద ఉంటది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ అనలిస్ట్, సపోర్ట్ స్పెషలిస్ట్. నెక్స్ట్ దీనికి ప్రోస్ ఏంటంటే సేమ్ ఇక సిఎస్సి లో ఉన్న ఆపర్చునిటీస్ అన్ని దీనిలో ఉంటాయి. కాకపోతే దీనికి కూడా కొంచెం ప్లేస్మెంట్స్ తక్కువ వస్తాయి మనకి. ఐటీలో వస్తాయి కాదన్ను, స్టార్టింగ్ పే కొంచెం ఐటీకి తక్కువ ఉంటదమ్మా కంపేర్ టు సిఎస్సి. అంటిల్ అండ్ అన్లెస్ సిఎస్సి రాలేదు, స్టిల్ నాకు కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే టేక్ ఐటీ, లేదంటే ఐటీ దాకా రావద్దు. డన్. సో టిప్స్ ఫర్ చూసింగ్ ద రైట్ బ్రాంచ్. ఫస్ట్ థింగ్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫాలో యువర్ ప్యాషన్. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదా కన్స్ట్రక్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదా సర్క్యూట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, దేని మీద ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ చూసుకోండి అమ్మా. ఫాలో యువర్ ప్యాషన్. లేదు ఏం క్లారిటీ లేదు,
ఫస్ట్ బెస్ట్ సజెషన్ టాక్ విత్ యువర్ సీనియర్స్. ఎందుకంటే మీ సీనియర్స్ లేదా సీనియర్స్ గానీ సూపర్ సీనియర్స్ గానీ ఈ ఫేజ్ అంతా దాటుంటారు. అండ్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ టూ కాలేజెస్ కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంటది ఎక్కడ ఏ కాలేజ్ బాగుంది, ఎక్కడ ఏ బ్రాంచ్ బాగుంది అని. టాక్ విత్ యువర్ సీనియర్స్ అండ్ ఆల్సో కాలేజ్ లో ఉన్న టీచర్స్ తో అయినా ప్రొఫెసర్స్ తో అయినా మాట్లాడండి. అండ్ ఈవెన్ వీళ్ళకన్నా సరే సీనియర్సే కరెక్ట్ అమ్మా, ఒరిజినల్ రియాలిటీ చెప్తాను మీకు. డన్. అండ్ చాలా ఈవెన్ బీటెక్ లో జాయిన్ అయ్యాక చెప్తున్నా, ఆన్లైన్ కోర్సెస్ ఎక్స్ప్లోర్ చేయండి. బీటెక్ జాయిన్ అయ్యాను ఒక 4 ఏళ్ళు ఎంజాయ్ చేసి 4 ఏళ్ల తర్వాత ఆలోచిద్దామని కాకుండా స్టార్ట్ డూయింగ్ ఆన్లైన్ కోర్సెస్. ఆన్లైన్ కోర్సెస్ చేయండి, చాలా నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా? అంతే తప్ప ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, డోంట్ జస్ట్ ఫాలో ద క్రౌడ్ ఆర్ ట్రెండ్స్ బ్లైండ్లీ. జస్ట్ అందరూ సిఎస్సి తీసుకుంటున్నారు నేను సిఎస్సి తీసుకుంటా, అందరూ ఈసీ తీసుకుంటా నేను ఈసీ తీసుకుంటా కాదు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, నీకు దేని మీద ప్యాషన్ ఉంది, ఇది చూసుకొని డిసైడ్ అవ్వండి. అండ్ ఆల్సో ఇంకొకటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సరే ఓకే బీటెక్ మంచి ర్యాంక్ వస్తే యూ కెన్ థింక్ ఆల్ దీస్ థింగ్స్. మరి మ్యామ్ బీటెక్ మంచి ర్యాంక్ రాలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే హ్యాపీలీ డిగ్రీకి వెళ్ళిపోవచ్చు అమ్మా. నువ్వు బ్యాచిలర్స్ తీసుకోండి, సేమ్ మ్యాథమెటిక్స్ లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్యాచిలర్స్ బిఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ తీసుకోండి. సేమ్ ఇందాక చెప్పిన మాటలే, బీటెక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆన్లైన్ కోర్సెస్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆఫ్టర్ దట్ మీరు మాస్టర్స్ అన్నా చేయొచ్చు, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ తో కూడా ప్లేస్మెంట్స్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉంటాయి ఇఫ్ మీకు టాలెంట్ ఉంటే. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎంసెట్ ర్యాంక్ మీకు టాలెంట్ ని డిసైడ్ చేయదు. ఆ తర్వాత మీరు మీ స్కిల్స్ ని ఎంత డెవలప్ చేసుకున్నారనేదే మీ టాలెంట్ ని, మీ ఫ్యూచర్ ని, మీ జాబ్ ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఎంత బ్లైండ్ గా వెళ్ళిపోకుండా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.